brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఏఆర్ గ్రాఫిక్స్లో మీరు చూడొచ్చు సప్తగ్రహ కూటమి మన పైనే ఉన్నాయి. ఇప్పుడు ఇలానే ఒకే సరళ రేఖ మీదకి ఈ గ్రహాలన్నీ వస్తాయి అరౌండ్ 8:30 నైట్ అని చెప్పేసి అంటున్నారు. సో దాని మీద డిబేట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ అనంత్ గారు దీన్ని సప్తగ్రహ కూటమి అనొచ్చా? సప్తగ్రహ కూటమేనా ఇది? వాడుక భాషలో అందరికీ అర్థం అవడం కోసం అనడంలో అభ్యంతరం లేదు. ఓకే, జ్యోతిష పరిభాషలో చెప్పాలి అంటే అది కాదు. కూటమి అనే దానికి ఒక రాశిలోకి అన్ని గ్రహాలు వచ్చినప్పుడు మాత్రమే దాన్ని కూటమి అని చెప్పి అంటాం. ఓకే, ఇక్కడ కేవలము వరుసగా కనిపిస్తున్నాయి, ఇది ఖగోళంలో కనిపిస్తున్నది. ఓకే, జ్యోతిష శాస్త్ర పరంగా చెబుతున్నది కాదు. కాబట్టి ఖగోళము జ్యోతిషంలో అంతర్భాగమే అయినప్పటికీ అన్ని గ్రహాలు వరుసగా ఒక చోట కనిపించడం మాత్రమే ఇక్కడ జరుగుతోంది. కాబట్టి ఇది ఖగోళ విశేషంగానే మనం చెప్పడం జరుగుతోంది. మరి ఎందుకు సప్తగ్రహ కూటమి అని చెప్తూ ఉన్నారు? అందుకే అన్నాను, వాడుక భాషలో అందరికీ అర్థం అవడం కోసం జనరల్గా వాడడంలో ఆ పదాన్ని అభ్యంతరం లేదు. ఎందుకంటే అన్ని కలిసి కనిపిస్తున్నాయి కాబట్టి. కలిసి ఉన్నప్పుడు కూటమి అనే మాట మనం వాడుతూ ఉంటాం. కాబట్టి వాడుక భాష వరకు అభ్యంతరం లేదు. ఓకే, కానీ జ్యోతిష పరిభాషలో ఆ పదాన్ని ప్రయోగించడానికి అవకాశం లేదు. కారణం ఏంటంటే ఒకే రాశిలో రాలేదు, అన్ని గ్రహాలు రాలేదు కాబట్టి దాన్ని కూటమి అనడానికి లేదు. ఓకే, కొంతమంది ఇలా కూడా అంటున్నారు, ఇప్పుడు ఇది ఒక సరళ రేఖలో కనిపిస్తున్నాయి, సరళ రేఖలో కనిపించిన దాన్ని కూటమి అంటారా? లేకపోతే ఒక కూటమి అంటే ఒక గుంపులాగా ఫామ్ అవ్వాలా? గుంపులాగా ఫామ్ అవ్వాలంటే మీకు గుంపులాగా అన్నప్పుడు కూడా ఒక రాశిలోకి వచ్చాయి. ఇప్పుడు ఏం జరుగుతోంది, మీకు ఇక్కడ నుంచి చూస్తే వరుసగా అన్ని ఇలా కనిపిస్తున్నాయి. అవును. అదే ఒక రాశిలోకి వచ్చినప్పుడు అన్ని ఇలా దగ్గరికి వచ్చేసి ఒకదాని వెనకాల ఒకటి కనిపిస్తాయి. ముందు పైకి కిందకి కొంచెం అటు ఇటుగా ఉంటాయి అన్నమాట. అంటే ఏమైంది, ఇటు నుంచి లీనియర్ గా ఉండడం వేరు, మన నుంచి లీనియర్ గా ఉండడం వేరు. మన నుంచి లీనియర్ గా ఒకే రేఖ మీదకి వచ్చినప్పుడు అప్పుడు కూటమి అనడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు, ఒకే రాశిలో కనిపిస్తాయి అన్ని. అడ్డంగా ఉన్నప్పుడు మాత్రం అది మనకి చూడడానికి విశేషంగా అన్ని వరుసగా కనిపిస్తాయి. ఓకే, సో టెక్నికల్లీ ఇది సప్తగ్రహ కూటమి కాదు, వాడుకలో అన్వయించుకుంటున్నారు కాబట్టి అలాగా దీన్ని కూటమి అని అంటున్నారు అంటారు. రైట్.